ఓయ్ మొద్దు ఇలా రా. అక్కడి దాకా వచ్చావు, ఇక్కడికి రాలేవా? రా. ఏటి ఏదో అన్నావు? ఓ మేడం గారు ఇలా రండి అన్నా. డివోర్స్కి అప్లై చేయాలి, సైన్ చేయి. ముందు నువ్వు చెయ్యి. ఓకే. ఇదేమన్నా బాధపడుతుందా? ఆహా. నువ్వు చెయ్యి. ఏయ్ ఏంటే సంతకం సగమే చేసావు? అవును, నేను నీకు చెప్పిన పని కూడా సగంలోనే ఉందిగా. హలో, రిషిని సెట్ చేసి మీ ఊరు పంపిస్తున్నాను. సెటప్ చేసుకోవాల్సింది నీ రెస్పాన్సిబిలిటీ. మొన్న సెటప్ అంటే బూతన్నావు, పర్వాలేదా? ఏయ్ టాపిక్ మార్చకు. నీ పని ప్రాసెస్లో ఉంది, నా పని కూడా ప్రాసెస్లోనే ఉండాలి. ఇదిగో, ఇందులో మోసమేం లేదు కదా? లేదులే, నువ్వు అడిగింది చేస్తా. మే ఐ కమ్ ఇన్ సార్? అభి రా. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావమ్మా? బాగున్నా సార్. బాగున్నాను సార్. సార్ మీరు అడిగినట్లే చిట్టితో కూడా సైన్ చేయించా. వెరీ గుడ్. ఓకే అభి, సంతకాలు అయిపోయినాయి కాబట్టి మీకు విడాకులు రావడం కన్ఫామ్. జడ్జెస్ కూడా డైవర్స్ విషయంలో పెద్ద డిలే చేయట్లేదు. వెరీ సూన్ యు ఆర్ ఫ్రీ బర్డ్స్. బాస్, మీకోసం ఫ్యాన్స్ వచ్చారు బాస్. ఫ్యాన్సా? రమను. ఫ్యాన్స్ కూర్చోండి. మీరు ముందు లేకండి బాబు. మీరు కూర్చోడానికి నేను నిలబడడం ఎందుకు? మీకు సన్మానం చేయాలని. సన్మానం నాకెందుకు? ఈ సన్మానము మీకు కాదండి బాబు. మరి భుజదోషంతో కుర్తులో పాటు ఎలుకలాగా గిలగలా కొట్టుకున్న మా వాడికి పెళ్లి గీత లేదని ఆశుదులుకొని రేఖ, నగ్మ, సల్మాన్ ఖాన్ యంగ్ రెబల్ స్టార్ లాగా ఎంతో గొప్పడైపోతున్న భయంతో మొన్న తరుణంలో మీరు మా వాడికి సంబంధం చూసి పెళ్లి చేసి మా వంశాన్ని కాపాడిన మీ పాలపాటి వంశానికండి బాబు. ఏరా అసలు మీరు తలుచుకుంటే దెయ్యాలకి మనుషులకి, మనుషులకి ఏలియన్స్ కి, ఏలియన్స్ కి దెయ్యాలకి పెళ్లి చేయగలండి బాబు. అసలు మీరు తలుచుకుంటే ఇంతకు మించి పొగిడితే కప్పులు కప్పులు ఇరుక్కుపోతారెవరు? వస్తామండి బాబు. పదరా. ఇదిగో ఏడవకండి. ఎప్పుడు ఉతికావే దీన్ని? పోయిన నెల అండి. సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతికా. ఇదేంటి సెంటు వాసన వస్తుంది? శవాల మీద తెచ్చుంటారా? అయితే ఈ దండ కూడా. నెక్స్ట్ ఎవరు చెప్పు. చిట్టి అండి. ఏంటి
ఆ పిల్లకి ఇంకా మ్యాచ్ చూడలేదా? ఆమెది రెండో సంబంధం, కానీ ఫ్రెష్ అడుగుతుంది. 30 years నుంచి నా మ్యాట్రిమోనీకి కుక్కలా కాపలా కాస్తున్నాను. నా హిస్టరీకి కుష్ఠరోగం రాకముందే త్వరగా చిట్టికి సంబంధాలు చూడండి. అరే సాహితి, డోంట్ డిస్టర్బ్. సాహితి, ఏయ్ చెప్తా వినవా? దుమ్మంటుకుంటే దులుపుతున్న డాక్టర్ బాబు. ఇట్స్ ఓకే చిట్టి, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఎవరు? చిట్టి అని ఈ ఊరే. లాస్ట్ టైం క్యాంప్కి వచ్చినప్పుడు మన స్టాఫ్ కంటే ఎక్కువ సర్వీస్ చేసింది. వెరీ కైండ్ హార్టెడ్. నువ్వు ఇంప్రెస్ అయ్యావంటే ఖచ్చితంగా మణిరత్న మూవీ హీరోయినే. ఎగ్జాక్ట్లీ. అందం, అమాయకత్వం, అనకువ, అవసరమైన అన్ని చోట్ల మెలకువ. వెరీ రేర్ పీస్ అనుకో. డాక్టర్ బాబు, తెలుగులో పొగడెత్తున్నారనుకుంటే ఇంగ్లీష్లో పీసు అనేదో తిట్టేశారేంటండి? అది తిట్టు కాదు చిట్టి, రేర్ పల్. అదే అరుదైన ఆనిముత్యం అంటున్నా. మరీ అంత గొప్ప అభిప్రాయం ఉన్నప్పుడు భోజనానికి ఎందుకు రాలేదో అడగవే. ఈసారి పిలుస్తారేమోనని. ఏ చిట్టి పిలవా? అయ్యో బాబు, ఎంత మాట! సాయంకాలం వచ్చేయండి. పాకేవి, ఈదేవి, దొర్లేవి, నడిచేవి కూడా వడ్డిచ్చేస్తాను. అవన్నీ వద్దు కానీ జస్ట్ పీకేవి వడ్డించి చాలు. పీకేవా? అదే ఆకుకూరలు, దుంపకూరలు. అయ్యో బాబోయ్, భయపెట్టేశారు కదా. పీకేవంటే ఏ పులిలో, సింహాలో, ముసల్లో అడుగుతున్నారనుకున్నా. హలో. ఏంటి సాహితి, ఫుల్ పటాసానా? బీపీ షుగర్లా పక్క పక్కనే ఉండి దగ్గు జలుబులా బాగా కలిసిపోయినట్టున్నారుగా. నేను ఇక్కడ బీపీకి దగ్గరలో ఉన్నాను. రిషి మాత్రం షుగర్ కేన్ కోసం ఎగురుకుంటూ వెళ్ళాడు. షుగర్ కేనా? అదెవరు? కొత్త డాక్టరా? లేదు, ఇక్కడ ఉందిలే, పల్లెటూరి ఆనిముత్యం. టీనేజ్ మదర్ తెరీసా అంట. ఓ తెగ పొగిడేశాడు మార్నింగ్. తోకుప్పుకుంటూ తినడానికి వెళ్ళాడు ఈవినింగ్. అంత జెలస్ ఫీల్ అవుతున్నావంటే సెలబ్రిటీనా? పేరేంటి? చిట్టి అంట. చిట్టినా? ఏ అసలు నీకు బుద్ధుందా? మనం అనుకునేదేంటి, నువ్వు చేస్తున్నదేంటి? అసలు దానింటికి ఎందుకు పంపించావు? ఎందుకు? అదంత బ్యాడా? బ్యాడ్ కాదే, పేడ, పల్లెటూరి పేడ అంటుకుందంటే అస్సలు వదలదు. పోయి తెచ్చుకోపో. రిషి ఫిలాసఫీ మర్చిపోయావా? లవ్ చేయరాదు, లవ్ చూడరాదు, లవ్ వినరాదు. సో సేఫే లే. నువ్వు అలా సేఫ్ అంటూ కూర్చుంటే మన ప్లాన్ పక్కా ఫ్లాప్ అవుద్ది. ప్లీజ్ గో. ఓకే. పాతిల్లు కంటే పొలం కాడిల్లే బాగుంది. చిట్టి చిట్టి, వస్తున్నా. హాయ్. హాయ్ చిట్టి. డాక్టర్ బాబు, మీరా? రండి లోపలికి.
కాలు కడుకోండి. వర తర్వాత వచ్చే బుడదల ఈనంటో. ట్రై చేయి. థ్యాంక్ యూ. నేను పనిలో ఉన్నా పెట్టేయి. ఎవరు? మా పాలేరు. ఓ హే పాలేరేంటి? హలో అరే ఓ అమ్మో, డాక్టర్ బాబీ ఫోటో చూస్తే ఇంకేమైనా ఉందా? దాచిద్దాం. ఏంటి ఇంట్లో మమ్మీ డాడీ లేరా? అమ్మ నాన్న పట్నం వెళ్ళారు, వచ్చేస్తారు, మీరు రండి. చిట్టి మీరు తినండి. పర్లేదు డాక్టర్ బాబు, మీరు తిన్నాక మేము తింటాం. అదేం కుదరదు, మీరు తినండి. చూడు చిట్టి, మనం ఈ భూమి మీదకి జస్ట్ గెస్ట్ లాగా వచ్చాము. ఉన్నంతసేపు హ్యాపీగా ఉండాలి, అంతేగాని ఈ స్వార్థాలు, ఈగోలు, బిల్డప్స్, దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్. గొప్పగా బతకడం అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు, గొప్పగా బిహేవ్ చేయడం. సర్లేవే, ఆ ప్లేట్లు తీసుకొని రాకు. బాబు, డాక్టర్ అవ్వాలంటే ఎందాక చదవాలి? నువ్వు ఎందాక చదవావు చెప్పు, మిగతాది నేను చెప్తా. నేనా? నేను నేను ఇదైనా కన్ఫర్మేగా? అవును, ఇంతకెందుకు మానేసావు? అది మా స్కూల్లో టీచర్ గారు ఒకరోజు 5+5 10 అని అన్నారు. సరే కదా అనుకున్నా. వెంటనే రెండో రోజు 6+4 10 అని అన్నారు. నాకేం అర్థం కాలేదు. ఒకరోజు 10 అంటే 5+5, ఇంకో రోజు 10 అంటే 6+4. ఎట్టా ఇది చెప్పండి మీరే. అందుకే మా టీచర్లకి ఏం రాదని నేను స్కూల్ మానేసా. మీరెందుకు నవ్వుతున్నారు డాక్టర్ బాబు? అది కాదు చిట్టి, మా స్కూల్ టీచర్ అయితే 10 అంటే 9+1 అంది. అవునా? అయితే మీ టీచర్కి ఏం రాదా? అయితే మీరు డాక్టరేట్ అయ్యారు? కాపీ కొట్టి. అయ్యో, ఈ ఐడియా నాకు రాలేదే. పర్లే చిట్టి, నువ్వు మళ్ళీ చదువుకో. ఈసారి కాపీ కొట్టకుండా ఎలా పాస్ కావాలో నేను చెప్తా. థ్యాంక్ యూ. వెళ్ళొస్తా చిట్టి, బాయ్. బాబుకి ఈ ఊరు కొత్త కదా, కొంచెం అక్కడ దాకా తోడేళ్ళరా. మీరింత గొప్పోరయ్యుండి కూడా మా ఇంటికి భోజనానికి వచ్చారు. థ్యాంక్ యూ. అది ట్రంకు ట్యాంకు కాదు చిట్టి, థ్యాంక్ యూ. టు బీ ఫ్రాంక్, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంటికి ఇన్వైట్ చేసి నువ్వు చాలా టేస్టీ ఫుడ్ పెట్టావు. ఆనెస్ట్లీ నీకు కాబోయే భర్త ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు. ఏంటి చిట్టి, మనల్ని ఇలా చూసి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని భయపడుతున్నావా? మనలో మంచి చెడులు ఈ మనుషులకు అవసరం లేదండి. వాళ్ళ అవసరాలను బట్టి మనల్ని మంచోళ్ళని చేస్తారు.
వాళ్ళ అవకాశాలని బట్టి మనల్ని చెడ్డోలుగా చూస్తారు. ఇట్టంటోళ్ళకి నేను భయపడనండి. మరి నేరం చేయని మనసుకి కాలం చేసిన గాయం గుర్తొచ్చింది. నాకు కాబోయే భర్త అదృష్టవంతుడు అన్నారు కదా, ఆ అదృష్టం వచ్చింది. నేను నచ్చలేదని ఎక్కిరించి వెళ్ళిపోయింది. అంటే నువ్వు మ్యారీడా? ఇడిపోయాం బాబు. దానికి సాక్ష్యంగా త్వరలోనే ఇడాకులు కూడా రాబోతున్నాయి. దానికి నువ్వెందుకు బాధపడుతున్నావు చిట్టి? ఇంత మంచి అమ్మాయిని మిస్ చేసుకున్నందుకు అతను కదా రిగ్రెట్ అవ్వాలి. నేనేం బాధపడ్డం లేదు బాబు. సముద్రం దగ్గర కూర్చొని అలలాగిపోతే స్నానం చేసి వెళ్దామని ఎదురు చూసే రకం కాదు నేను. జీవితంలో ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది. దాన్ని దాటడానికి తప్పకుండా ఒక అవకాశం వస్తుందని బలంగా నమ్ముతాను నేను. వెల్ సైడ్ చిట్టి. అన్నగా అండగా ఉందామని అందరి చేత రాఖీ కట్టించుకుంటాను నేను. కానీ ఫస్ట్ టైం ఆ అవసరం లేని ఒక ఆడపిల్లని చూస్తున్నాను. యు ఆర్ ఆసమ్ చిట్టి. ప్రేమ లేని చోట ఆశపడకూడదు, మనసు లేని చోట ప్రేమని ఆశించకూడదు. అంతే కదా? ఒక్కటి గుర్తుపెట్టుకో చిట్టి, ఎప్పటికీ తిరిగి వెళ్ళని అదృష్టం త్వరలోనే నీ జీవితంలోకి రాబోతుంది. ఇది నిజం.